ఆధ్వర్యంలో పరాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అమ్మమ్మ తాతయ్యలు లాగా భావించి శుక్రవారం నూతన వస్త్రాలు దానం చేశారు. వాణి గాయత్రి రాజా దంపతుల ఆర్థిక సౌజన్యంతో ఈ వస్త్రదానం చేశారు. అతిథులుగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ట్రస్టీ సభ్యులైన చెన్నా త్రికల తల్లిదండ్రులు చెన్నా జనార్దన్ రావు, ఉమా దంపతులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గమ్మని సుబ్బారావు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, వాసిక్లో ప్రతినిధి మండా బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. చెన్నా త్రికల చిన్న వయసులోనే చేస్తున్న పెద్ద సేవా కార్యక్రమాలను వివరిస్తూ అభినందనలు తెలిపారు. వృద్ధాశ్రమం ప్రతినిధి కేశవ్ కార్యక్రమం చేసిన గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మరి అమ్మాయి అన్నీ కావాలంటాం అని చెప్తాం. మరి నిజంగా కూడా ఆ అమ్మాయి చేసిన పూర్వజన్మం ఉన్నాయి, లేకపోతే జనార్దన్ గారి అండవనం ఉన్నాయి, అలాగే భార్య గారు, అలాగే వాళ్ళ మేనగోళ్ళు, మరి ఇందులో కమిటీ మెంబర్లు, అలాగే మరి జనార్దన్ గారు తలపెట్టిన మరి కార్యక్రమాలు ఈ చిన్న విషయాలే కాదు. ఏం చేద్దామంటే మాటలు చెప్తూ వేరు, పనులు వేరు. అలాంటిది మాటలతో పాటు కాకుండా పని చూపించే వ్యక్తిలో మా మిత్రుడు జనార్దన్ గారు మరి ఈ కార్యక్రమాన్ని, మరి బట్టల కార్యక్రమం అనేది అది మీరు కూడా మర్చిపోకుండా కట్టుకుంటారు కాబట్టి అది కూడా పుణ్యం ఎప్పుడు పర్వతం మాకు ఎప్పుడు ఉంటుంది. దాని గురించి కాదు, మిమ్మల్ని ఆదుకోవాలని, పేదవాళ్ళని ఆదుకోవాలని, పేద పిల్లలకి విద్య చెప్పించాలని, అలాగే పేద పిల్లలకు ఏ రకంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి చేయాలని అనేక తపనతోటి మరి జనార్దన్ గారు చాలా కాలం నుంచి మరి ఇలాగా ఈ గ్లోబల్ ట్రస్ట్ వాళ్ళ ద్వారా మరి ఇష్టం జరుగుతుంది. జనార్దన్ గారు ఉండటం వల్ల మనందరికీ ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఆ మేలులో మరి నిజంగా కూడా చేసే సహకారానికి మీరెవరో మర్చిపోకలేదు. మన చెన్నా జనార్దన్ గారి చేతుల మీదుగా, అలాగే మన చెన్నా త్రికల గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున, అంటే ఈ ఒక్క కార్యక్రమం కాదు అమ్మాయి చేసేది పాప, ప్రతి దాంట్లోనూ కూడా సేవా కార్యక్రమాల్లో అమ్మాయి అక్కడున్నా సరే ఎప్పుడు మనసంతా ఇక్కడే ఉండదు. అంత చక్కటి గ్లోబల్ ఆర్గనైజేషన్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అంటేనే త్రికల గుర్తొస్తుంది నిజంగా. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే ఇందాక అర్థం చెప్పినట్టుగా మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, సాయం చేసే చేతులు ఉండవు. సాయం చేయాలని కొనేది కూడా ఏదో మొక్కుబడికి కాకుండా ఆ అమ్మాయి చేసే కార్యక్రమాలు చెప్తే నాకే చూస్తూ ఉంటాను, నేను పేపర్లో చూస్తూ ఉంటాను. ఏమైనా ఇల్లు తగలడిపోతే కనుక ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కప్పాలకుండా ఆ రోజు బియ్యం పప్పులు ఉప్పులు కొనివ్వడం, అలాగే పిల్లలు ఏదైనా చదువుకోకపోతే వాళ్ళకి ఫీజులు కట్టి ఏదో రకంగా వాళ్ళని ప్రయోజకులు చేయాలని ఆలోచించడం, అలాగే ఎవరికైనా వికలాంగులు ఉంటే ఈ 3 చక్రాల బళ్ళు కానీ వాళ్ళకి ఏదో రకంగా ఎదరికి ముందుకు నడిచే ఆలోచన మా అమ్మాయి త్రికల చేస్తుందంటే చాలా చిన్న విషయం కాదు. అనేక కార్యక్రమాలు కొన్ని లక్షలు, అంటే సుమారు ఇప్పటి వరకు ఒక 40-50 లక్షల రూపాయలు కార్యక్రమాలు చేసి ఉంటాం. అయితే అదంతా కూడా మా సొంత రూపాయలు కొంత ఉన్నా, మాకు అజ్ఞాత దాతలు చాలామంది ఉన్నారు. వారు ఏదన్నా కార్యక్రమం ఇలాగే అనేటప్పటికి వారి ముఖం మాకు తెలీదు, మా ముఖం వారికి తెలీదు. వారు ఇలాగా జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఇలాగ అనేటప్పటికి దాతలు వాణి గారు, ఈవిడి ప్రతి నెల ఇక్కడ బియ్యం పంపిణీ దానికి కూడా ఆవిడే పంపిస్తూ ఉంటారు. అలాగే గాయత్రి రాజా గారి దంపతులు, వాళ్ళు ప్రతి కార్యక్రమానికి కూడా ఏదైనా చెప్పగానే ముందుకు వస్తారు. ఇలాగ వెంకటరమణారెడ్డి గారు, పేర్లు చెప్తే చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమం వరకు కూడా వాణి గారు, గాయత్రి రాజా గారి దంపతుల ఆర్థిక సౌజన్యంతో చేయడం జరిగింది. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుకుంటూ, గ్రామదేవత బలసమ్మ అమ్మవారి ఆలయం